హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు another వీడియో. ఈరోజు అయితే నేను క్రాఫ్ట్ మౌల్డ్ ఎలా చేయాలి అన్నది నేనైతే పూర్తిగా చెప్తాను. ఇది నేను మా మమ్మీ డాడీ యానివర్సరీకి అయితే నేను గిఫ్ట్ ఇచ్చాను. నేను ముందు బ్లాగ్లో కూడా చెప్పాను, వాళ్ళ చేత నేను మౌల్డ్ చేయించాను అని చెప్పి. అది అసలు ఎలా రెడీ చేసుకోవాలి అన్నది అయితే నేను చెప్తాను. మనకి ఇది ప్రైస్ వచ్చేసి అమెజాన్లో అయితే 1300 నుంచి ఉంటుంది. 1300, 1400, 1500 అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే ఇది 1000కి కూడా వస్తుంది. మనకి పెయింట్ బ్రష్ అన్నీ కావాలి అంటే ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. లేదు ఓన్లీ పౌడర్స్ కావాలంటే ఇంకా తక్కువ రేట్ పడుతుంది. అండ్ పౌడర్స్కి కూడా అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉంది అండ్ అమెజాన్లో అయితే ఎక్కువ కాస్ట్ ఉంది. ప్లస్ క్వాలిటీ కూడా ఏది డిఫరెన్స్ లేదు, సేమ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది. ముందుగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మనం ఫస్ట్ కూలింగ్ వాటర్ పెట్టుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కూల్ చేయాలి. ముందుగా కూల్ చేసిన తర్వాత అప్పుడైతే మనం ఈ బాక్స్ని ఓపెన్ చేయాలి. చూస్తున్నారు కదా, ఓపెన్ చేయడం చాలా అంటే చాలా కష్టపడ్డాం. అందులో మనకి 2 ప్యాకెట్స్ ఇస్తారు. ఆ 2 ప్యాకెట్స్కి 2 ఇస్తారు. అంటే టోటల్ 4 ప్యాకెట్స్ ఉంటాయి, 2 చిన్నవి 2 పెద్దవి. చిన్న ప్యాకెట్స్ అయితే టెస్టింగ్ కోసం ఇస్తారు. అంటే బాగా అవుతుందా లేదా అని చెప్పి మనం టెస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి బాగా రాలేదు అనుకో, బికాస్ మనీ వేస్ట్ అయిపోద్ది కాబట్టి. సో ఫస్ట్ మనకి తెలుసు అయితే మనం ఏవైతే ఉన్నాయో అదే పెద్ద ప్యాకెట్స్తో మనం కలిపేసుకోవచ్చు. టెస్టింగ్ ప్యాకెట్స్ని కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ముందుగా అయితే మనకి ఇన్స్ట్రక్షన్ పేపర్స్ అయితే ఇస్తారు. ఇన్స్ట్రక్షన్ పేపర్ చదివిన తర్వాత మనకైతే అర్థమైపోద్ది. ఫస్ట్ అయితే మనం 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ 2.2 లీటర్స్ టు 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకున్నాక అందులో ప్యాకెట్ 1 ఫస్ట్ ప్యాకెట్ అని ఉంటుంది. అండ్ అదైతే మనం అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది 2 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకి చిన్న చిన్న ఉండలు అయితే వస్తాయి, అవి రాకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే మనకి బబుల్స్ లేకుండా అయితే చాలా బాగా వస్తుంది హ్యాండ్ మౌల్డ్. అది అయిపోయిన తర్వాత అది మనం సైడ్ను పెట్టుకోకర్లేదు. అది మనం మిక్స్ చేసిన తర్వాత మన హ్యాండ్స్ అయితే అందులో డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత అది ఒక 2 మినిట్స్ టైం పడుతుంది ఫ్రీజ్ అవ్వడానికి. ఫ్రీజ్ అయిన తర్వాత మనం జాగ్రత్తగా తీయాలి. అండ్ మనకి చేతికి ఫింగర్స్ ఉన్నా, రింగ్స్ ఉన్నా, లేకపోతే బ్రాస్లెట్ ఉన్నా, లేకపోతే బ్యాంగిల్స్ అయినా, ఏదైనా సరే ప్రింట్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పడుద్ది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈవెన్ మన చేతిలో ఉన్న గీతలు కూడా అలానే పడతాయి. మన హ్యాండ్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. అండ్ అలా పెట్టిన ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత అయితే మనం ఫ్రీజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అది మనం ఫ్రీజ్ అయిందా లేదా మనకి చేయి పెట్టి టెస్ట్ చేస్తే సరిపోతుంది. అది మనం బయటకి హ్యాండ్స్ తీసిన తర్వాత మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్తారు, సెకండ్ ప్యాకెట్. అది మనం కూల్ వాటర్తోనే కాదు నార్మల్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అది ఒక హాఫ్ లీటర్ అండ్ హాఫ్ లీటర్ వాటర్లో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 లీటర్ టు 1 లీటర్ వాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలి మనం దాన్ని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని. అలా మిక్స్ చేసుకున్న దాన్ని అయితే మనం ఏదైతే ప్రింట్ తీసుకున్నామో ముందుగా అందులో అయితే మొత్తం వేసేయాలి. మనం ఏదైతే కలుపుకున్నామో మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం అందులో వేసేయాలి. ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఇస్తాడు వాడు, ఎక్కువ తక్కువ అస్సలు ఇవ్వడు. ఒక్కసారి మనం పెట్టిన తర్వాత ఇంకా అది మనం ఇంకా ఎలా మార్చినా సరే అదైతే అవ్వదు. ఫస్ట్ మనం ఎలా అయితే హ్యాండ్స్ పెడతామో అలానే వస్తుంది. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా మనం తర్వాత చేంజ్ చేద్దామన్నా సరే చేంజ్ అవ్వదు. ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసిన తర్వాత ఒక 1.5 to 2 అవర్స్ అయితే అలానే సైడ్ వదిలేయాలి. ఆఫ్టర్ 2 అవర్స్ మనం దాని దగ్గరికి వెళ్ళి అది బాగా ఫస్ట్ అయితే అది ఉంటుంది కదా, బకెట్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్లో పెట్టి దాన్ని కొట్టాలి. కొట్టిన తర్వాత అది మనం బయటికి తీసుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత అది మనం అయితే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనకైతే లోపల హ్యాండ్ మౌల్డ్ అయితే ఉంటుంది. మేమైతే కరెక్ట్గా చేసాము, బట్ దానివల్ల ఏంటి అంటే కొంచెం బాగా రాదేమో అనుకున్నాము.
బట్ ఫైన్, పర్లేదు, బాగానే వచ్చింది. అండ్ ఎలా వచ్చింది ఏంటి నేను మీకైతే చూపిస్తాను. అండ్ ఇది తీయడం కూడా అనన్య అయితే ఓపెన్ చేసింది. ముందుగా మనం హ్యాండ్స్ పెడతాం కదా, అదైతే నేను చాక్తో అయితే కట్ చేశాను. అండ్ ఇదంతా వేస్ట్ అసలు. జస్ట్ మనం ప్రింట్స్ కోసం మాత్రమే అది మనం కలుపుకుంటాము. అది ఏదైతే ఉందో మొత్తం అంతా వేస్ట్. జస్ట్ ఫింగర్ ప్రింట్స్ రావడం కోసం మాత్రమే అది. అండ్ అనన్య అయితే చాలా కష్టపడింది ఓపెన్ చేయడానికి. అండ్ తను నేను అయితే కలిపి ఓపెన్ అయితే చేస్తాం. అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా మీకు, సో అదే హ్యాండ్స్ అయితే. మమ్మీ డాడీ వాళ్ళు అయితే హ్యాండ్స్ సరిగ్గా పెట్టలేదు, ఎలా వస్తుందో ఫెయిల్ అవుద్ది అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. బట్ ఫైన్, ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. బట్ చిన్న చిన్న బబుల్స్ అయితే వచ్చాయి హ్యాండ్స్ మీద. అది రాకుండా మీరు అయితే చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. బట్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక బెస్ట్ మెమొరీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లోకి వెళ్ళి కాస్టింగ్ మౌల్డ్, హ్యాండ్ మౌల్డ్ అని కొడితే మీకు అది కనిపిస్తుంది. సో మీరు ఏ బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే ఆ బడ్జెట్లో తీసుకోండి. మన తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది, ఇంకా ఎక్కువ బడ్జెట్లో కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ guys. Bye.